అందరికీ నమస్తే అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ఛానల్. కమ్మటి అల్లం పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నము, ఉప్మా, దోసలోకి రెగ్యులర్ పచ్చడి కాకుండా ఈ విధంగా అయితే తయారు చేయండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపులే అండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి దాంట్లో పప్పు దినుసులండి, మినపప్పు, అదేవిధంగా శనగపప్పు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. తర్వాత ఒక కప్పు నిండుగా అల్లాన్ని మంచిగా కడిగి ముక్కలుగా తరిగి దీంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు. తర్వాత చిన్న నిమ్మపండంత సైజు బెల్లం తీసుకున్నాను, తురిమి పెట్టుకోవాలి. దీంట్లో యాడ్ చేసి వెల్లుల్లి రెప్పలు 4-5 వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి కూడా 4-5 వేసేసుకొని తర్వాత ఒక చిన్న నిమ్మపండంత సైజులో చింతపండునైతే మనం శుభ్రంగా 2 సార్లు కడిగి దీంట్లో అయితే యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్లో సగం వరకు వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు మంచిగా హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకొని రుచికి సరిపడినంతగా ఉప్పు అయితే వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు చేసుకోవాలండి. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉప్పు, పసుపు రుచికి సరిపడినంతగా చిటికెడుగా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ముందుగా మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ మిక్సీకి వేసుకున్న మిశ్రమంలో యాడ్ చేసేయాలి. మంచిగా కలిపేసుకొని వేడివేడి అన్నము, ఉప్మా, దోశలోకి అయితే మీరు ఈ అల్లం పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి. రెగ్యులర్ పచ్చడిస్ కాకుండా మంచి హెల్తీ పర్పస్లో కూడా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనుశ్రీ.